జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 జూన్ మాసం విశేషించి గ్రహగతుల యొక్క గోచార పరిస్థితుల్ని ప్రత్యేకించి గవ్వ ప్రశ్నలు క్రోడీకరించుకుని వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రత్యేకించి మీ యొక్క జాతకంలో 5 గ్రహాలు యోగిస్తున్నాయి కూడా. బుధుడి యొక్క స్థితిగతుల వల్ల వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులతో పాటు మీ కమ్యూనికేషన్స్ బాగుండే అవకాశం ఉంది. రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు. దూరదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహకారం వల్ల అత్యంత అనుకూలవంతమైన స్థితిగతులను కూడా మీరు పొందుతారు. అయితే చతుర్థంలోని కేతు సంబంధమైనటువంటి స్థితిగతులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ రాజయోగ కారకుడైనటువంటి శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి స్థితిగతి వల్ల వృషభ రాశి జాతకులకి ఈ జూన్ మాసం నుండి బహుళ ఆదాయ వనరులు సమకూర్చుకునే అవకాశం ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఆదాయ మార్గాలు తప్పకుండా పెరుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కొన్ని విషయాల్లో లోతైనటువంటి అవగాహన కలిగినటువంటి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పూర్తవటమే కాదు, మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి గౌరవాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. బుధుడి యొక్క స్థితిగతుల వల్ల, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధుడి వల్ల కుటుంబ జీవితం బాగుంటుంది. సామరస్యపూర్వకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవైపు శుక్రుడు, అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత ఉండటం వల్ల ఉత్పాదనకు సంబంధించినటువంటి వ్యాపారం కనుక మీరు కలిగి ఉన్నట్టయితే, కొత్త వస్తువులను సృష్టించగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటే, కళాత్మక కారకుడైనటువంటి శుక్రుడు ఉత్పాదకతని పెంపొందించడమే కాదు, బహుళ ఆదాయ మార్గాల ద్వారా శుక్రుడు, శని, రాహు సంబంధమైన స్థితిగతులు సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా కొంతమందితో ఉన్నటువంటి శత్రుత్వం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. శత్రువుల మీద విశేషవంతమైనటువంటి విజయాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో వాహనం, గృహ సంబంధమైన అంశాలు, కొన్ని విషయాల్లో మీకు కలుగుతున్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. తప్పకుండా సానుకూలవంతమైన ఫలితం లభించే అవకాశం ఉంది. మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీడియా, సోషల్ మీడియా, టెలికమ్యూనికేషన్స్ ఇలాంటి వ్యవస్థలు మీకు ఎంతగానో తోడ్పాటును అందించేటువంటి అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు అవ్వచ్చు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైన స్థితిగతులు బహుళ ప్రయోజనాల్ని పొందుతాయి. విశేషవంతమైనటువంటి జనాదరణని, ప్రచారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఒక ఉన్నత ఆధారితమైనటువంటి పదవిని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో
వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఖర్చులు పెరిగినప్పటికీ కూడా బహుళ ఆదాయ వనరులు ఏర్పడటానికి ఈ 2026వ సంవత్సరం జూన్ మాసం ఒక అత్యద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకం కొనుగోలు విషయాలు సానుకూలవంతమవుతాయి. ఎంతో కాలంగా పరిష్కారం కానటువంటి ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అంశం మీకు సానుకూలవంతమవుతుంది. సమాజానికి సంబంధించిన ఒక ఉన్నతమైనటువంటి అత్యున్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థ లేదా వ్యక్తితో మీకున్నటువంటి పరిచయం మీ జీవితాన్ని మార్పు చేసేటువంటి సంఘటనలు ఉన్నాయి. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక మిత్రుడు, స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం మీ దైనందిన జీవితంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవటమే కాదు, మీ దైనందిన జీవితంలో కెరియర్ విషయంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితుల్ని తప్పకుండా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, విదేశీ యానానికి సంబంధించినటువంటి విదేశీ పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్వరంగా ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. ఖచ్చితంగా యోగదాయకమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగుంది. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి జీవన విధానం ఉంది. పొరపచ్చాలు లేకుండా జీవన గమనంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగే అవకాశం ఉంది బుధుడి వల్ల. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితం లభిస్తుంది. మీ యొక్క అర్హతకు తగినటువంటి విశేషవంతమైనటువంటి పదవి లభిస్తుంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. ఉత్తీర్ణత లభించడమే కాదు, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. వివాహం జరిగేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి మనం వెళుతున్న సందర్భంలో నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని వెంబడించేటువంటి అవకాశం ఉంది. ఒక స్నేహితుడు లేదా స్త్రీ వల్ల దుష్కీర్తి కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయటానికి, మీకున్నటువంటి స్థితిగతుల్ని ఎదుటి వ్యక్తులు వాళ్లకు సంబంధించినటువంటి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాన్ని కొనసాగించినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ పక్కనే ఉన్నట్టుగా మీకు ఎటువంటి కీడును కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అపోహలు, అపార్థాలు, అపనిందలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. గురువారం పూట మీ సమీప ప్రాంగణంలోని గురుదేవతా స్వరూపాన్ని ఆరాధన చేయండి. దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయ స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వామివారు, రాఘవేంద్ర స్వామివారు ఇలాంటి విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, గురుదేవతా స్వరూపాలకి ఇప్ప నూనెతో దీపారాధన చేయటం, శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి తీయని నివేదనను గురుదేవతా స్వరూపాలకి నివేదించటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి అనారోగ్యాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.